తెలంగాణ భవన్లో మీటింగ్ జరుగుతుంది. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై ప్రధానంగా చర్చించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ అధినేత అధ్యక్షతన తెలంగాణ భవన్లో మీటింగ్ జరుగుతుంది. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని ఇన్పుట్ ఎడిటర్ నవీన్ లైవ్లో అందిస్తారు. నవీన్, చెప్పండి, తెలంగాణ భవన్లో విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. కేసీఆర్ అధ్యక్షతన వివరాలేంటి? కొద్దిసేపటి క్రితమే ఎరవల్లి ఫామ్ హౌస్ నుంచి కూడా కేసీఆర్ నేరుగా హైదరాబాద్ కూడా బయలుదేరడం జరిగింది. మొదటిగా సికింద్రాబాద్లో ఉన్నటువంటి పాస్పోర్ట్ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ పాస్పోర్ట్ అప్డేట్ చేసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా నందినగర్కి కూడా కేసీఆర్ చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటికి కూడా రావడం జరిగింది. పార్టీకి సంబంధించినటువంటి అంశాలపై కూడా ప్రస్తావించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకి ఇటు తెలంగాణ భవన్లో ఇటు పార్టీ విస్తృత స్థాయి సమావేశం కూడా జరగబోతుంది. ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు మాజీ మంత్రులు, పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలందరూ కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కావాలని చెప్పేసి ఇప్పటికే కేసీఆర్ కూడా పిలుపు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు సంబంధించినటువంటి అంశాలు, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులతో పాటు అనేక హామీలు ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ఆ హామీలు అనేది నెరవేరలే. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఇంకా పార్టీని బలోపేతం చేస్తూ గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల్ని కలుసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా కేసీఆర్ వీరందరికీ కూడా దిశానిర్దేశం కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న ఫామ్ హౌస్లో జరిగినటువంటి ఒక సమావేశంలో మాత్రం కేసీఆర్ కొన్ని ఘాటైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఖచ్చితంగా ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చి మొదటి వారంలో పద్ధతిన భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. ఆ సభ ఉమ్మడి వరంగల్ జిల్లా లేదా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే ఈ యొక్క సభను కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య అంశాలతో పాటు ఈరోజు చాలా కీలకమైనటువంటి అంశాలపై కూడా వారు చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల వారి అంశాలపై కూడా ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశంలో కూడా వారు చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు మరో 12 మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని చెప్పేసి ప్రచారం కూడా జరుగుతుంది. ఆ అంశాలపై కూడా కేసీఆర్ వారికి దిశానిర్దేశం కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అంటే తొందరపడి నిర్ణయం తీసుకుంటే ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి గతంలోనే కేసీఆర్ కూడా అంటే ఇండైరెక్ట్గా వార్నింగ్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ వారందరినీ కూడా పిలిపించి ఖచ్చితంగా అందరూ కూడా కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేయండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సర్వేలు కూడా ఈ అన్ని అంశాలను కూడా ప్రస్తావిస్తూ సర్వేలు కూడా ఈ యొక్క కొన్ని సర్వేలు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఇవన్నీ విషయాలపై కూడా కేసీఆర్ వీరందరికీ దిశానిర్దేశం కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ దాదాపు 3-4 గంటల పాటు ఈ యొక్క సమావేశం కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొదటిగా ఎమ్మెల్యేలతో కూడా కేసీఆర్ సమావేశం అవుతారు. దాని తర్వాత మాజీ మంత్రులతో సమావేశం అవుతారు. దాంతోపాటు పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు, జిల్లా అధ్యక్షులతో కూడా కేసీఆర్ వారు విడివిడిగా సమావేశం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఇకపోతే నవీన్, పార్టీని ముందుకు నడిపించే విషయంలో ఆయన కీలకమైన చర్చ చేసే అవకాశం కనిపిస్తుందా? చాలా రోజుల తర్వాత కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ విస్తృత స్థాయి మీటింగ్ కాబట్టి ఇక నుంచి రాజకీయాల్లో పూర్తిగా ఆయన గైడెన్స్లో ఆయన ప్రత్యక్షంగా యాక్టివ్గా ఉండబోతున్నారా? ఖచ్చితంగా కేసీఆర్ ఇక ఫుల్ ఫ్లెడ్జ్గా యాక్టివ్గా ఉండేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఎందుకంటే
ఎన్నికలు జరిగిన తర్వాత అతను బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత కూడా చాలాసార్లు ఫామ్ హౌస్లో ఉంటూ కొంత పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో కూడా మాట్లాడి వారికి ధైర్యం కూడా చెప్పినటువంటి సందర్భాలు కూడా నెలకొన్నాయి. కానీ ఇప్పటి నుంచి ఇక కేసీఆర్ మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. వారు ప్రతిరోజు పార్టీకి సంబంధించినటువంటి అంశాలతో పాటు కాంగ్రెస్ పార్టీ వివరిస్తున్నటువంటి అంశాలపై కూడా వారు పూర్తి స్థాయిలో కూడా ఒక రివ్యూ కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మాత్రం దాదాపు 420 హామీలు కూడా ఇవ్వడం జరిగింది. అందులో దాదాపు ఒక 10% కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. దాంతోపాటు రీసెంట్గా జరిగినటువంటి సర్వే సంబంధించినటువంటి అంశాలపై కూడా వారు ప్రస్తావించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ సర్వే అంతా కూడా ఫేక్ సర్వేగా నిర్వహించారు. గతంలో కేసీఆర్ హయాంలో ఉన్నటువంటి సమయంలో అప్పుడు నిర్వహించినటువంటి సర్వే కావచ్చు, ఇప్పుడు నిర్వహించినటువంటి కులగణన సంబంధించినటువంటి ఈ సర్వే సంబంధించినటువంటి అంశాలపై కూడా వారు ఈరోజు జరగబెట్టినటువంటి యొక్క సమావేశంలో కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు రైతులకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, రైతులకు ఇప్పటివరకు పంట నష్టం సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, రైతు భరోసా సంబంధించినటువంటి అంశాలు చాలా వరకు రైతులకు కూడా అందలేదు. దాంతోపాటు గిట్టుబాటు ధర సంబంధించినటువంటి విషయాలపై కూడా రైతులు తీవ్రస్థాయిలో అసంతృప్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అన్ని అంశాలపై కూడా కేసీఆర్ ఈరోజు ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కూడా దిశానిర్దేశం చేస్తారు. వారందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పార్టీ కార్యకర్త కావచ్చు, ఎవరు కూడా అంటే అందరూ కూడా బలోపేతం చేస్తూ వారందరూ గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో ఎటువంటి హామీలు ఇచ్చారు, ఎంతవరకు నెరవేర్చారు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు హామీలు ఇచ్చింది, ఎంతవరకు నెరవేర్చింది, ఇవన్నీ కూడా టాలీ చేస్తూ ప్రజల ముందుకు తీసుకెళ్ళాలి. ఒక పాంప్లెట్ దిశగా అవన్నీ కూడా ముద్రించిన తర్వాత ప్రజలకి ఇవన్నీ ఇవ్వాలని చెప్పేసి కూడా కేసీఆర్ కూడా వీరికి చెప్పేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు లోకల్ బాడీ సంబంధించినటువంటి ఎన్నికలపైన వారు ఎక్కువగా ఫోకస్ కూడా పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చాలా వరకు ఫోకస్ పెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చేటువంటి ఎన్నికల్లో మాత్రం జేజెమ్స్ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కైవసం చేసుకోవాలని చెప్పేసి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రం బీజేపీ హైదరాబాద్లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఆల్ కార్పొరేటర్లందరినీ కూడా వారు బీజేపీ కూడా కైవసం చేసుకుంది. కాబట్టి ఈ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై కూడా ఫుల్ ఫేజ్గా ఫోకస్ కూడా పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే నవీన్, వచ్చే నెలలో కేసీఆర్ యూఎస్ వెళ్ళనున్నట్లుగా తెలుస్తోంది. అంటే కేసీఆర్కి యూఎస్ పర్యటన వెనుక గల కారణాలు ఏమై ఉండొచ్చు? ఎస్, అంటే దాని గురించి ఈరోజు సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయం కూడా చేరుకుంటున్నారు. ఎందుకంటే పాస్పోర్ట్ అప్డేట్ చేసిన తర్వాత వచ్చే నెల 10 లేదా 15 తారీఖు అంటే ఇక సరైనటువంటి కన్ఫర్మేషన్ లేదు. ఖచ్చితంగా వాళ్ళ మనవాడు అయితే ఇతర దేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్ళి దాదాపు 10-15 రోజులు అక్కడనే ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దాని తర్వాత ఇంకా ఫుల్ ఫేజ్గా రాష్ట్రంలోనే బీఆర్ఎస్ పార్టీ బలోపేతం చేసేటువంటి దిశ కూడా వారు ఈ ప్రయత్నాలు కూడా ఉన్నటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఉన్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు, ప్రజెంట్లో రాజకీయాల్లో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్పై చేస్తున్నటువంటి ఆరోపణలు, దాన్ని ఇప్పటికే బీఆర్ఎస్లో ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇంకా చాలామంది బీఆర్ఎస్ నేతలు దాన్ని తిప్పికొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కేసీఆర్ వాయిస్ ఉంటే, కేసీఆర్ వ్యూహం కావచ్చు, ఇంకా కేసీఆర్ తీసుకునేటువంటి నిర్ణయాలు అవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. కానీ వారు ఇచ్చేటువంటి డైరెక్షన్ తోటి ముందుకు వెళ్తే ఇంకా పార్టీ ఇంకా బలోపేతమైనటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ అంశాలపై కూడా ఈరోజు విస్తృత సమావేశంలో చర్చించిన తర్వాత వారు వచ్చే నెల 10వ తారీఖు విదేశీ కూడా వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.